మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఇప్పుడు 7వ తరగతి తెలుగులో కవి పరిచయాలు, ఉద్దేశ్యం, నేపథ్యాలు వీటన్నింటి గురించి కూడా తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి పాఠం పేరు అక్షరం. మరి ఇక్కడ ఉద్దేశం చూస్తున్నట్లయితే అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం. మరి కవి రావినూతల ప్రేమ్ కుమార్ గారు. ఈయన 1965లో జన్మించి 2019లో మరణించారు. ఈయన ప్రకాశం జిల్లా కొండపి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు. మరి ఇక్కడ కవి చాలా రచనలు అయితే ఉన్నాయండి. ఏ విధంగా షార్ట్కట్గా గుర్తుంచుకోవాలో చూద్దామండి. కళ్ళం దెబ్బలో టామీకి గాయం జరిగితే ఆ విషయాన్ని కవి రావినూతల ప్రేమ్ కుమార్ గారు గుర్తుకు తెచ్చుకొని ఇంకు చుక్కతో అక్షరం అక్షరం పేర్చుకుంటూ శ్రమయే దైవంగా భావించి కవి ప్రపంచంలో అజమాయిషి చలాయించాలని నిశిలో రెక్కల పొడమిలోకి ఎగురుతున్నాడు. ఈ విధంగా మనము ఈ షార్ట్కట్ని గుర్తుంచుకున్నట్లయితే అన్ని రచనలు కూడా మనకు గుర్తుంటాయండి. మరి ఈ యొక్క పాఠ్యాంశం అక్షరం అనే పాఠ్యాంశం నలుగురు మౌదం అనే కవితా సంపుటిలోనిదండి. రెండో పాఠం పేరు మాయా కంబలి. ఉద్దేశం అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనను కలిగజేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థిలో జానపద కథ ద్వారా పెంపొందించడమే పాఠ్యాంశ ఉద్దేశం. కవి కలువ కొలను సదానంద గారండి. ఈయన 1939లో జన్మించి 2020లో మరణించడం అయితే జరిగింది. ఈయన చిత్తూరు జిల్లాలో పాకాలలో జన్మించారండి. కలువ కొలను సదానంద గారు చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు. ఈయన 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికయ్యారండి. మరి ఈయన పిల్లల కథలు చాలా రచించారు. వీటన్నిటిని కూడా ఒక షార్ట్కట్లో చూద్దామండి. మరి విందు భోజనం దగ్గర కూర్చున్నటువంటి కలువకాలను సదానంద గారు తన తల్లి చల్లని తల్లి శివానంద లహరి అనే నీతి కథామంజరిని చెబుతూ ఉండగా ఈ యొక్క పరాగ భూమి అయినటువంటి భూమి కూడా వాత్సల్యంతో పొంగిపోయింది. మరి ఈ మాయా కంబలి తుస్సన్న మహిమల గురించి కూడా ఆ చల్లని తల్లి చెప్పడం జరిగింది. ఈ యొక్క కలువ కొలను సదానంద గారికి ఈ విధంగా మనం గుర్తుంచుకోవడానికి చెప్పుకోవచ్చు. మరి ఈయన యొక్క నవల బంగారు నడిచిన బాట. ఈయన నవల బంగారు నడిచిన బాట అనే నవలకు గాను కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చిందండి 1966లో. అదేవిధంగా 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే అనే కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందండి. నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు. అదేవిధంగా 2010లో అడవి తల్లి అనే పిల్లల నవలకు కూడా కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు అయితే వచ్చిందండి. మరి ఈ పాఠ్యాంశం మాయా కంబలి దాని నుంచి గ్రహించబడడం జరిగిందండి. మరి మూడో పాఠం పేరు చిన్ని శిశువు అండి. మరి ఉద్దేశము తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువుని చూసి ఆనందిస్తారు. ఆ చిన్నారిని కన్న, చిన్న, నాన్న, బుజ్జి అనే రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఆ శిశువు నవ్వులు చేష్టలు చూసి మురిసిపోతుంటారు. అదేవిధంగా అలాగే అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించుకున్నాడు. దానిని వర్ణించిన తీరే ఈ చిన్ని శిశువు అండి. మరి కవి తాళ్లపాక అన్నమాచార్యులు గారు. మరి ఈయన 1408లో జన్మించి 1503లో మరణించడం అయితే జరిగింది. ఈయన కడప జిల్లాలో తాళ్లపాక అనే గ్రామంలో జన్మించారండి. అందుకే తాళ్లపాక అన్నమాచార్యులు అయ్యారు. ఈయన తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరండి. మరి ఈయన తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు అయితే రచించిన వాగ్గేయకారుడే అండి ఈయన. అదేవిధంగా 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహత్యం వీటిని కూడా రచించడం అయితే జరిగిందండి.
మరి ఈ అన్నమయ్యకి పద కవితా పితామహుడు అనే బిరుదు కూడా ఉందండి. పద కవితా పితామహుడు అనే బిరుదు కూడా ఉంది ఫ్రెండ్స్. మరి 4వ పాఠం పేరు మర్రి చెట్టు. ఉద్దేశం చూసినట్లయితే నిత్యం మన పరిసరాల్లో చెట్లు, జంతువులు, పక్షులు వంటి మూగజీవాలను చూస్తూ ఉంటాం. వాటికి కూడా కొన్ని ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు ఉంటాయి. వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. ఈ పాఠం యొక్క కవి త్రిపురనేని గోపీచంద్ గారు. ఈయన 1910లో పుట్టి 1962లో మరణించడం అయితే జరిగింది. ఈయన కృష్ణా జిల్లా అంగలూరులో జన్మించారండి. తండ్రి పేరు రామస్వామి, తల్లి పేరు పున్నమాంబ అండి. పున్నమాంబ. మరి ఈయన చాలా రచనలు అయితే చేశారు. మరి ఈయనకి ధర్మవడ్డీ చేసుకుంటూ ఏ విధంగా షార్ట్కట్గా గుర్తుంచుకోవాలో చూద్దామండి. ఈయన ధర్మవడ్డీ చేసేవాడుగా గుర్తుంచుకొని ఈయనకి తల్లిదండ్రుల మీద, తండ్రులు కొడుకుల మీద మమకారంతో మరి వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు, మాకు ఉన్నాయి స్వాగతాలని చెప్పి ఒక లెటర్ వేద్దామనుకున్నాడు. పోస్ట్ చేయని ఉత్తరాలని మర్చిపోయాడు. మరి ఆ చివరిగా ఆ ఉత్తరాల్లో తెలిసింది ఏంటంటే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అంటూ ఒక ఒక రచన అయితే చేశారు. ఆ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కవి త్రిపురనేని గోపీచంద్ గారి గురించి తెలుసుకోవచ్చు. 5వ పాఠం పద్య పరిమళం అండి. ఈ పాఠం యొక్క ఉద్దేశము లోకములో మంచి చెడులను, లోక ధర్మాలను, లోక రీతులను తెలియజేసి విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడము, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం ఉద్దేశం అండి. మరి ఇక్కడ చాలా రచనలు అయితే ఉన్నాయండి. పోతన గారు ఇక్కడ వరుసగా కాలం చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క మ్యాక్సిమం ఇవన్నీ కూడా పోతన గారు భాగవతాన్ని రచించారు. పక్కి అప్పల నరసయ్య కుమార శతకము, మారద వెంకయ్య భాస్కర శతకము, పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబ సప్తసతి, గువ్వల చెన్న శతకము. సో ఈ విధంగా ఉన్నాయి. ఒక్కసారి దీన్ని స్క్రోల్ చేయండి, ఒకసారి చూసుకోండి. అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి, చక్కగా గుర్తుంటాయి. నెక్స్ట్ 7వ పాఠము కప్పతల్లి పెళ్ళి. సార్ ఇక్కడ 5వ పాఠం చెప్పారు, 7వ పాఠం ఏదంటే అంటే నాన్ డీటెయిల్డ్ అండి. దానిలో కొన్ని పాఠ్యాంశాలు ఉన్నాయి, దానిలో ఎక్కువ మ్యాటర్ అయితే ఉంటుంది. దానిలో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మరి 7వ పాఠం కప్పతల్లి పెళ్ళి అండి. పాఠం యొక్క ఉద్దేశం ప్రాచీన కాలం నుండి భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు నిలయమండి. వాటిలో భాగంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్ళిళ్ళు చేసేవారు. అలా చేయడం వల్ల వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకం కలిగి ఉండేవారిని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. మరి రచయిత చావలి బంగారమ్మ అండి. ఈమె 1897లో జన్మించి 1970లో మరణించిందండి. ఈమె తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో మోడేకుర్రు గ్రామంలో జన్మించడం అయితే జరిగింది. ఈమె ముద్దుకృష్ణ వైతాళికుల ద్వారా ఈమె యొక్క కవితలు వెలుగులోకి వచ్చాయండి. అదేవిధంగా కొత్త వరవడి, సరికొత్త భావ వ్యక్తీకరణను ఈమె తీసుకొచ్చిందండి. ఈమె యొక్క 42 కవితలు ఉన్నాయండి. కాంచన విపంచి ఈమె యొక్క సంకలన పేరు కాంచన విపంచి అనే పేరుతో ఈమె కవితా సంకలనం చేశారండి. ఇది కప్పతల్లి పెళ్ళి, రచయిత చావలి బంగారం గురించి అండి. నెక్స్ట్ 8వ పాఠం యద అండి. యద యొక్క ఉద్దేశం చూద్దామండి. గిరిజన ప్రాంతాలు ప్రశాంతతకు, మంచితనానికి, అమాయకత్వానికి నిలయాలు. అలాంటి చోట నాగరికత పేరుతో పెనుమార్పులు జరుగుతున్నాయి, పర్యావరణం దెబ్బతింటుంది, గిరిజనుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. అయినప్పటికీ ఆశావాదంతో ముందుకు సాగుతున్నటువంటి గిరిజనుల శ్రమజీవనాన్ని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం పేరు యద. మరి ఈ యద కవి బోనం నాగభూషణం అండి. ఈయన 1938లో జన్మించి 1999లో మరణించారండి. ఈయన విజయనగరం జిల్లా మేరంగి గ్రామంలో జన్మించారు. ఈయన కూడా ఉపాధ్యాయుడే. ఈయన తొలి కథ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైందండి. బోనం నాగభూషణం గారి
తొలి కథ అనేది చిత్రగుప్త అనే పత్రికలో ముద్రితమైందండి. ఈయన యొక్క కలం పేర్లు షోలపాని భూషణం అండి. షోలపాని ఒకటి, భూషణం ఒకటి, ఈ రెండు కూడా ఇతని యొక్క కాలం పేర్లండి. భూషణం కథలు ఏది సత్యం, యథసత్యం, కొండగాలి అడవంటుకుంది, కొండగాలికి అడవంటుకుంది, ఏది సత్యం, ఏది అబద్ధం, ఏది యథసత్యం అంటూ కొన్ని రచనలు అయితే చేశారండి. మరి ఈ పాఠం యథ అనే పాఠం కొత్త గాలిలోనిదండి. మరి నెక్స్ట్ పాఠం చూద్దామండి. 9వ పాఠం పేరు హితోక్తులు. ఉద్దేశము నైతిక విలువలతో కూడినటువంటి ప్రవర్తన విద్యార్థులకు మార్గదర్శకము. నేటి ప్రపంచంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దబడాలనే సంకల్పము, ఉన్నతమైన భావాలతో ఆశయాలతో పాటు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించడం కూడా తప్పనిసరి అని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. కవి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారండి. ఈయన 1893లో జన్మించి 1979లో మరణించారండి. ఈయన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో రాళ్లపల్లి గ్రామంలో జన్మించారండి. అందుకే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అయ్యారండి. మరి తల్లి పేరు అలివేలు మంగమ్మ, తండ్రి కృష్ణమాచార్యులకు ఈ యొక్క రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు జన్మించారండి. ఈయన సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శన గ్రంథం వంటి రచనలు అయితే చేశారండి. ఈయనకి గానకళా సింధు, సంగీత కళారత్న, గానకళా సింధు, సంగీత కళారత్న అనే బిరుదులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారికి ఉన్నాయండి. ఈయనకి 1970లో ఫిలాసఫీ అవార్డు అయితే వచ్చిందండి. అదేవిధంగా పెనుగొండ పాటను పెనుగొండ అనే పాటను ఈయన రచించారండి. మరి ఈ పాఠం శ్రీ శాలివాహన గాథ సప్తశతి సారం నుండి తీసుకోబడిందండి. మరి 9వ పాఠంలో నేపథ్యం కూడా ఉందండి. కవివత్సలనుడు అనే బిరుదు ఉందండి. కవివత్సలనుడు అనే బిరుదు పొందినటువంటి శాలివాహన చక్రవర్తి హలుడు ప్రాకృత భాషలో 700 సుందర గాథలను ఏర్చి కూర్చి గాథా సప్తశతి అనే పేరిట ఈ యొక్క సంకలనం చేశారండి. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. సప్త అంటే 700 అండి. మరి 700 గాథ అంటే ఈ యొక్క గాథలను రచించాడు కాబట్టి గాథా సప్తశతి అంటే 700 కథలను గురించి చెప్పడం జరిగింది. కాబట్టి హలుడు ఈ యొక్క సంకలనం గాథా సప్తశతి అనే సంకలనం చేశాడండి. 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణం గాథా సప్తశతి అంటే 2000 సంవత్సరాల క్రిందట ఎలా ఉండేది తెలుగు అనేది చెప్పడమే గాథా సప్తశతి అండి. మనిషి యొక్క నైతిక ప్రవర్తనకు, మానవీయ విలువలకు ఈ యొక్క అవసరాన్ని ఈ యొక్క హితోక్తుల పద్యాలు స్పష్టం చేస్తున్నాయండి. నెక్స్ట్ పాఠం చూద్దామండి. ప్రియమిత్రునికి. ఈ పాఠం యొక్క ఉద్దేశము వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాలు లేఖలు. వీటి ద్వారా వ్యక్తుల పరిచయాలు, సంబంధాలు, అభిప్రాయాలు, సమకాలీన సమాజ జీవనం వంటివి తెలుస్తాయి. ప్రముఖులు రాసిన లేఖల్లో సాహిత్య విలువలు ఉంటాయి. అలాంటి లక్షణాలు కలిగిన ఒక లేఖను ఉదాహరణగా పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. మరి కవి డాక్టర్ సూర్యదేవర సంజీవదేవండి. మరి ఈయన గుంటూరు జిల్లా ఈ యొక్క మంగళగిరి, తెనాల మధ్య ఉన్నటువంటి తుమ్మపూడిలో జన్మించారండి సంజీవదేవి గారు. మరి ఈయన తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపాలు వంటి రచనలు అయితే చేశారండి. మళ్ళీ ఒకసారి చూద్దాము. జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపాలు వంటి ఈ రచనలు అయితే చేశారండి. 14 భాషలు చదవగలరు, రాయగలరండి. ఈ యొక్క డాక్టర్ సూర్యదేవర సంజీవదేవి గారు 14 భాషల్ని చదవగలరు, రాయగలరండి.
మరి ఈ యొక్క ప్రియమిత్రునికి అనే పాఠం లేఖల్లో సంజీవ్ దేవ్ రచనలోనిది తీసుకోవడం జరిగిందండి. మరి తర్వాత పాఠం బాలచంద్రుని ప్రతిజ్ఞ అండి. మరి ఈ పాఠం యొక్క ఉద్దేశం భారతదేశ చరిత్రలో రాజ్యాకాంక్షతో జరిగిన యుద్ధాలు కొన్ని, ధర్మాన్ని రక్షించుకోవడం కోసం జరిగిన యుద్ధాలు మరికొన్ని. ఇలా ధర్మం వైపు నిలిచిన వారికి కొన్ని కష్టాలు ఎదురైనా చివరకు విజయం సాధించవచ్చు. అలా ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయులను గురించి తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఈ పాఠం యొక్క నేపథ్యం చూద్దామండి. పల్నాటి రాజ్యం యొక్క పొలిమేరలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నాడు. నైపుణ్యంతో కూడిన ఆట అందరినీ ఆకట్టుకుంటుంది. అమ్మలకలందరూ చుట్టూ చేరి చూస్తూ ఆనందిస్తున్నారు. ఒక బొంగరం పొరపాటున అన్నమ్మ అనే ఆమెకు తగిలింది. ఆమె కోపంగా, నీ పౌరుషం బొంగరాలాటలో కాదు, యుద్ధ భూమిలో చూపించు, పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని అంది. వెంటనే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధరంగమునకు బయలుదేరి తల్లి దీవెనలు తీసుకునే సందర్భంలోనిది. మరి ఈ పాఠం యొక్క కవి శ్రీనాథుడు అండి. ఈయన 1385లో జన్మించి 1475లో మరణించాడు. ఈయన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవారండి. ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడండి. ఈయన చాటు పద్యాలు ఎక్కువ రచించేవాడండి. మరి మరుత్త రాచరిత్ర, శృంగార నైషధము, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీరచరిత్ర, క్రీడాభిరామము ఇవన్నీ కూడా ఈయన రచనలు అండి. మరుత్తరాచరిత్ర, శృంగార నైషధము, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీరచరిత్రము, క్రీడాభిరామము ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు. వీరికి కవి సార్వభౌముడు అనే బిరుదు అయితే ఉందండి. ఈ యొక్క పాఠ్యాంశం బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశం పల్నాటి వీరచరిత్రలోనిదండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ ఆఫ్.